పోరగాడు సినిమా హీరో అయితే ఏకంగా హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటే ఆ పల్లెటూరులో పండుగ వాతావరణం ఎలా ఉంటుంది? అలాంటిది విజయ్ దేవరకొండ రష్మికను పెళ్లి చేసుకున్నాడు, సొంతూరు వెళ్ళాడు, అందరికి విందు భోజనాలు పెట్టాడు. ఇందులో తప్పేముంది? ఇప్పుడు రష్మిక పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు పెళ్లికి పంది మాంసం పెట్టారు, సత్యనారాయణ వ్రతంలో విందు భోజనం పెట్టారని మొదలు పెట్టేశారు. గుర్తు పెట్టుకోండి, ధర్మం వేరు, ఆచారాలు వేరు, ఆహారపు అలవాట్లు వేరు. ఒక్కో మతానికి ఒకలా, ఒక్కో కులానికి ఒకలా, ఒక్కో ప్రాంతానికి వేరేలా ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. భోజనాల గురించి మాట్లాడుతున్నారే, విజయ్ దేవరకొండ 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా ఇస్తానన్నాడే, దాని గురించి మాట్లాడరే. భోజనాల దగ్గరే ఆగిపోయారే. దిస్ ఈస్ ఏ వీక్నెస్ ఆఫ్ ఇండియా. కొండను చూసి కుక్కలు మరుగుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ దేవరకొండ బంగారు కొండ. సబాష్ విజయ్.